దేవుని నామంలో మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుకొనిడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే యేసయ్య అంటున్నాడు, యెరూషలేములోనే ఉండమంటున్నాడు. ఎందుకు యెరూషలేములో ఉండాలి అంటే, నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత ప్రార్థన జీవితం కలిగి ఉండాల. మనం ప్రార్థన జీవితం కలిగి లేకపోతే మనం దేవుని శక్తిని అనుభవించలేం. అయితే పరిశుద్ధాత్మను పొందుకోమంటున్నాడు. యోహాను నీళ్ళలోనే బాప్తిసం ఇచ్చావు, అయితే నాకంటే శక్తిమంతుడు, నాకంటే వెనక వస్తున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మని మన మీదకి పంపిస్తాడు అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే సెలవిచ్చాడు. అంటే ఆ ప్రవచనం అంటే ఆ వాక్యం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మని ఇచ్చేది యేసయ్యే. అంటే ఒక నీటి బాప్తిసం తీసుకుంటే మనకు సరిపోదు, మనం పరిశుద్ధాత్మలో కూడా బాప్తిసం తీసుకోవాలి, అగ్నితో బాప్తిసం తీసుకోవాలా. అయితే ఇక్కడ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే, మనం పరిశుద్ధాత్మ కోసం ఇక్కడ పెంతెకోస్తు దినమున మేడగది మీద 120 మంది కనిపెడుతున్నారు. అంటే యెరూషలేములోనే ఉండి కనిపెట్టమంటున్నాడు దేవుడు. యేసయ్య యెరూషలేములో ఉండి కనిపెట్టమంటున్నాడు. ఈ దినమున మనం కనిపెడుతున్నామా లేదా? మరి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి దేవుణ్ణి కనిపెడుతున్నామా, లేకపోతే లోకాన్ని కనిపెడుతున్నామా? ఆ దేవుణ్ణి కనిపెట్టి మనం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నామా, లేకపోతే లోకాన్ని కనిపెట్టి మనం ప్రార్థనా జీవితం లేకుండా, యెరూషలేములో లేకుండా దేవుణ్ణే కనిపెట్టలేని పరిస్థితుల్లో పడిపోయామా? ఎలాంటి పరిస్థితుల్లో? మనం లోకాన్ని కనిపెట్టుకుంటే లోకం నశించిపోతుంది, మనం కూడా ఒక దినమున నశించిపోతాం. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. అంటే యావేలు ప్రవచనం నెరవేర్చబడాలి మన మీద. అనేకులు సర్వజనుల మీద నా ఆత్మను కొమ్మగస్తానన్నాడు దేవుడు. అంటే ఆ ప్రవచనం మన మీద నెరవేర్చబడాలా. అయితే మొదటి మెట్లోనే ఆగిపోతున్నాం, మనం అక్కడే ఆగిపోతున్నాం.